ఏవుకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని 42వ అధ్యాయంలో కానీ తెలియదు మనకి. మొదటి అధ్యాయం దగ్గర నుంచి వరుసగా చదువుకుంటూ వెళ్తే 42వ అధ్యాయంలో ఆయనకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారన్న సంగతి తెలిసింది ఏవుకి. ఇటుపోయారు వాళ్ళు ఏవు అగచాట్ల పర్వంలో. ఏవు ఘోరమైన శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు వీళ్ళందరూ ఇటుపోయారు. ఉన్నారు కదా, ఎందుకని ఏవుని ఆదరించలేదు? ఏవుని దేవుడు మళ్ళా దర్శించి రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాత మన లైన్లోకి వచ్చారు. అంటే మనం ఎదుర్కొనే శోధనల్లో అది కూడా ఒక భాగం. మనల్ని దేవుడు శుద్ధీకరణకు అప్పగించినప్పుడు, దేవుడు మనల్ని శ్రమల కొలిమిలో ఉంచి శుద్ధ సువర్ణంగా చేయాలని తలంచినప్పుడు పరిస్థితులు ప్రతికూలించడమే కాదు, ఆదరించే ఆత్మీయులను సైతం దూరం చేసే ప్రక్రియ అనుమతించబడింది అనేది నాకు అర్థమైంది. అక్కడ కనీసం ఆదరించే వాళ్ళు కూడా దూరం అయిపోతారు, ఇంకెవ్వరు ఉండరు, కేవలం ఆయన ఏవు.